రైట్, గత వీడియో మనం చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ వారు నిర్వహించేటువంటి సంస్కృత ప్రశ్నాపత్రంలో మీరు 5th బిట్ వరకు మనం చూసుకున్నాము. తర్వాత ఇంకా ఈరోజు మన విషయానికి వచ్చేస్తే మనకి బిట్ నెంబర్ 6th బిట్ చూసినట్లయితే మనకి 6th బిట్లో మనకు చూసినట్లయితే ద్వే, రైట్. బిట్ నెంబర్ మనం 6 చూసినట్లయితే మనకి మళ్ళీ సందర్భ సహిత వాక్యాలు ఉంటాయి. రైట్, ఇక్కడ మనకి బిట్ నెంబర్ 6 విషయానికి వచ్చేసి మనకి సందర్భ సహిత వాక్యాలు. ఈసారి సందర్భ సహిత వాక్యాలు మనకి లాస్ట్ వీడియో మనం చూసినట్లయితే మనకి బిట్ నెంబర్ 5లో మళ్ళీ సందర్భ సహిత వాక్యాలు ఉన్నాయి. అది కాకపోతే మనకి బిట్ నెంబర్ 5లో మనకి సందర్భ సహిత వాక్యాలు వచ్చేసి మనకి పద్యభాగం నుంచి ఇవ్వడం జరుగుతుంది. బిట్ నెంబర్ 6 వచ్చేసరికి మనకి మళ్ళీ అదే సందర్భ సహిత వాక్యాన్ని ఇక్కడ మనకి సేమ్ మళ్ళీ బిట్ నెంబర్ 5లో ఏ విధంగానైతే మనకి 4 క్వశ్చన్లు అడుగుతున్నారో 4 మనం 2 సందర్భ సహిత వాక్యాలు రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో లెసన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత బిట్ నెంబర్ 6కి వచ్చేసి మనకి సందర్భ సహిత వాక్యాలు, మళ్ళీ సందర్భ సహిత వాక్యాలు. ఆ సందర్భ సహిత వాక్యాలు వచ్చేసి సరే మనకి గద్య భాగం నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ గద్య భాగంలో మనకి ఈ బిట్ నెంబర్ 6లో మనకి ఓవరాల్గా మనకి మళ్ళీ 4 క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఆ 4 క్వశ్చన్లో మీరు ఏమైనా 2 సెలెక్ట్ చేసుకుని రాయాల్సి ఉంటుంది. అలా రాస్తే మనకి ఒక్కో సందర్భ సహిత వాక్యానికి మనకి 3 మార్కులు మీరు స్కోర్ చేయబడుతుంది. అలా మీరు 2 చేసినందుకు మీకు పూర్తిగా మనకి బిట్ నెంబర్ 6లో మనకి 6 మార్కులు మీరు సాధించాల్సి ఉంటుంది. ఇక ఇందులో మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి సుహృద్భేదః నుంచి మనకి సందర్భ సహిత వాక్యాలు చాలా ఈజీగా ఉంటాయి. తర్వాత దీనికంటే ముందు మనకి సోమదత్త చరిత్రం యాక్చువల్గా మనకి గద్య భాగంలో ఇది ఫస్ట్ లెసన్గా ఉంటుంది, ఇది థర్డ్ లెసన్గా ఉంటుంది. నేను సరే మనకి ఎట్లా చూసినా కూడా మనకి సోమదత్త చరిత్రము తర్వాత సుహృద్భేదః ఈ 2 లెసన్ల నుంచి మనకి సందర్భ సహిత వాక్యాలు చాలా ఈజీ మెథడ్లో ఉంటాయి. ఎందుకంటే ఇవి 2 మనకి కథా పద్ధతిలో ఉంటుంది. కథా పద్ధతులు అంటే ఎవరితో చెప్పారు అనేది మనం ఈజీగా గుర్తుపెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఈ 2 లెసన్లు మీరు బిట్ నెంబర్ 6లో సందర్భ సహిత వాక్యాల కింద ఈ 2 లెసన్లు చూసుకుంటే బెటర్ అని నా యొక్క అభిప్రాయం. ఇక తర్వాత మళ్ళీ బిట్ నెంబర్ 7కి వెళ్ళిపోతే బిట్ నెంబర్ 7కి వచ్చేసరికి మళ్ళీ మనకి ద్వే లఘు సమాధాన ప్రశ్నాః అని ఉంటుంది మనకి. ద్వే లఘు సమాధాన ప్రశ్న, ద్వే అంటే మళ్ళీ ఇక్కడ 2 లఘు సమాధాన ప్రశ్నలు మీరు రాయాల్సి ఉంటుంది, షార్ట్ ఆన్సర్స్. ఇంకా ఇక్కడ మనకి వచ్చేసరికి మనకి షార్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ పోయిట్రీ. ఇక్కడ మళ్ళీ మనకి మీరు ఇక్కడ మీకు ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 4 మీరు 2 రాయాల్సి ఉంటుంది. ఓకేనా. ద్వే లఘు సమాధాన ప్రశ్న ఇక్కడ మనకు ఇక్కడ డైరెక్ట్గా ఇస్తున్నాడు. ద్వే లఘు సమాధాన ప్రశ్న అంటే 2 షార్ట్ ఆన్సర్స్ మీరు రాయాల్సి ఉంటుంది. అలా రాస్తే మీకు 2 రాసినందుకు మీకు ఒక్కో ఆన్సర్కి మీరు 3 మార్కులు సాధించేవారుగా ఉంటారు. అలా 2 చేసినందుకు మీకు 6 మార్కులు వస్తున్నాయి. ఇంకా ఇందులో మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి థర్డ్ లెసన్ సాధువర్తనం, దాని తర్వాత కంటిన్యూస్ లెసన్ గాయత్రి నీతి గీతావళి. ఈ 2 లెసన్ల నుంచి మీకు చాలా ఈజీగా సునాయాసంగా మీరు ఆన్సర్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 లెసన్ల నుంచి మీరు సమాధానాలు పూర్తిగా మనకి ఇందులో ప్రతి లెసన్లో మనకి 3 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 3 క్వశ్చన్లో కంపల్సరీగా మనకి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా మనకి బిట్ నెంబర్ 7లో మనకి కవర్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి సాధువర్తనం, తర్వాత గాయత్రి నీతి గీతావళి అని 2 లెసన్. ఇక తర్వాత మళ్ళీ నెక్స్ట్ 8th బిట్కి వెళ్ళిపోయినట్లయితే 8th బిట్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి సేమ్ హెడ్డింగ్ ద్వే లఘు సమాధాన ప్రశ్నాః ద్వే లఘు సమాధాన
ప్రశ్నాః. కాకపోతే ఈసారి మనకు వచ్చేసరికి ఇక్కడ మనకి మళ్ళీ ఇదే షార్ట్ ఆన్సర్, లఘు సమాధాన ప్రశ్న అంటే మనకి ద్వే షార్ట్ ఆన్సర్స్. కాకపోతే ఈసారి మనకి ఫ్రమ్ ప్రోస్, ఇక్కడ మనకి ప్రోస్ నుంచి బిట్ నెంబర్ 8 అనేది మనకి ప్రోస్ సైడ్ నుంచి మనకి కవర్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఇక తర్వాత ఇందులో కూడా మనకి సేమ్ మనకి 4 క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఆ 4 క్వశ్చన్లు మీరు 2 సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనకి చేసినందుకు మీకు ఒక్కో ఆన్సర్కి మీకు 3 మార్కులు మీరు సాధించేవారుగా ఉంటారు. ఇంకా ఇందులో మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి 3rd లెసన్ సుహృద్భేదః. సుహృద్భేదః ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. ఇందులో ఆన్సర్స్ మన కథాబద్ధనంలో ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఇక తర్వాత 5th లెసన్ వృక్షరక్షికా పితామహి. వృక్షరక్షికా పితామహి ఇది కూడా మనకి కథా పద్ధతిలో ఉంటుంది కాబట్టి మీకు ఆన్సర్స్ మీరు చూస్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీరు ఒకసారి చదివారంటే మీరు రెండవ మారు కూడా చదవాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా సునాయాసంగా మీకు గుర్తు పెట్టుకునే విధంగా ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అలా రూపొందించబడడం జరిగింది కాబట్టి సో మీరు 8th బిట్కి వచ్చేసరికి మీరు ఈ విధంగా ఈ 2 లెసన్లు మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత బిట్ నెంబర్ 9. బిట్ నెంబర్ 9 వచ్చేసి మనకి సంపూర్ణ వాక్యేన సమాదత్తః అని ఉంటుంది. సంపూర్ణ వాక్యేన సమాదత్తః. సంపూర్ణ వాక్యేన సమాదత్తః. సంపూర్ణ వాక్యేన సమాదత్తః. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మనకి బిట్ నెంబర్ 9 వచ్చేసరికి మనకి ఏకపదేన సమాదత్తః అని ఉంటుంది. బిట్ నెంబర్ 9 బిట్ నెంబర్ 10లో మనకి ఇక్కడ వచ్చేసరికి ఏకపదేన సమాదత్తః అని మనకి క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇక్కడ మనకి సంపూర్ణ వాక్యేన సమాదత్తః అంటే మనకి అక్కడ 1 వర్డ్ రాసిన మీకు 1 మార్క్ స్కోర్ చేయబడుతుంది. కానీ ఇక్కడ మనకి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మనకు 1 మార్కు రాస్తే కుదరదు. కంపల్సరీ ఇక్కడ మనకి హెడ్డింగ్లోనే ఉంది సంపూర్ణ వాక్యేన అంటే పూర్తిగా సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్ వైజ్గా మనము ఆన్సర్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్త. సంపూర్ణ వాక్యేన సమాదత్తః ఫస్ట్ ఇయర్ మాదిరిగా 1 వర్డ్ రాస్తే కుదరదు. ఇక్కడ కంపల్సరీగా పూర్తి లైన్ ఒక సెంటెన్స్ వచ్చే విధంగా మన సెంటెన్స్ ఫామ్ అయ్యే విధంగా మీరు పూర్తి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆన్సర్ మాత్రం అంటే ఒక వర్డ్లోనే 1 వర్డ్లోనే ఉంటుంది. కానీ కాకపోతే మనం ఖచ్చితంగా ఇక్కడ మనకి ఆ క్వశ్చన్ రాసేటప్పుడు మాత్రం దానికి ఆన్సర్ రాసేటప్పుడు కొన్ని పదాలు అంటే క్వశ్చన్లో ఉన్నటువంటి కొన్ని పదాలనే కలుపుతూ అక్కడ క్వశ్చనింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చనింగ్ ప్లేస్లో ఆన్సర్ రాసేసి దాన్ని మళ్ళీ పూర్తిగా మీరు రాయాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్త. సంపూర్ణ వాక్యేన సమాదత్తః. ఇక్కడ మనకి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి చాయిస్ లేదు. ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను నో చాయిస్. నో చాయిస్. ఓకేనా. ఇక్కడ మీకు 5 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో క్వశ్చన్కి మీకు 1 మార్క్ స్కోర్ చేయబడుతుంది. ఇక్కడ మీకు 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. 5 క్వశ్చన్స్కి మీరు 5 ఆన్సర్స్ అటెంప్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ విషయానికి వచ్చేసరికి మీరు ఈ సంపూర్ణ వాక్యేన సమాదత్త బిట్ నెంబర్ 9కి వచ్చేసరికి మీరు మనకి 6 లెసన్లు ఉన్నాయి. 6 లెసన్లకి 6 లెసన్లు మీరు చదవాల్సిందే. ఇందులో మనకి ఏ లెసన్ నుంచి మనకి ఎటు నుంచి వస్తున్నాడో మనకి ముందు వీడియోలో మనకు మీకు తెలవడం జరుగుతుంది. సంపూర్ణ వాక్యేన సమాదత్తలో ఇందులో మనకి చాయిస్ లేదనే విషయాన్ని మాత్రం ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత బిట్ నెంబర్ 10. బిట్ నెంబర్ 10 విషయానికి వచ్చేసరికి బిట్ నెంబర్ 10 మళ్ళీ సంపూర్ణ వాక్యేన సమాదత్తః. సంపూర్ణ వాక్యేన సమాదత్తః. ఇక్కడ మీరు గమనించాలి మనకి బిట్ నెంబర్ 9లో మనకి పోయిట్రీ సైడ్ క్వశ్చన్స్ మనకి బిట్ నెంబర్ 9 కవర్ అవుతుంది. బిట్ నెంబర్ 10 వచ్చేసరికి సంపూర్ణ వాక్యేన సమాదత్తః. సంపూర్ణ వాక్యేన సమాదత్త. ఇక్కడ కూడా మళ్ళీ మనకి నో చాయిస్ లేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బిట్ నెంబర్ 9 అండ్ బిట్ నెంబర్ 10 ఇక్కడ మళ్ళీ మనకి 5 మార్క్స్ అంటే మనకి 5 క్వశ్చన్లు ఇస్తున్నాడు. 5 క్వశ్చన్లకి మీరు 5 ఆన్సర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి బిట్ నెంబర్ 9 వచ్చేసరికి బిట్ నెంబర్ 10 వచ్చేసరికి మనకి ఈసారి ప్రోస్ సైడ్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది.
ప్రోస్ సైడ్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ మీరు వీటిని పూర్తిగా గమనించాలి. రైట్, మళ్ళీ ఒకసారి చూద్దాం. బిట్ నెంబర్ 6 సందర్భ సహిత వాక్యాలు, అనోటేషన్స్ ఫ్రమ్ ప్రోస్, వెయిటేజ్ లెసన్ సుహృద్భేద, తర్వాత సోమదత్త చరితం. బిట్ నెంబర్ 7 వచ్చరికి ద్వే లఘు సమాధాన ప్రశ్నాః లిఖిత అని వస్తుంది. ఇక్కడ మనకి షార్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ పోయిటరీ సైడ్. ఇందులో మనకి 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ 4 క్వశ్చన్స్లో మీరు ఏవైనా 2 సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 2 3 6 మార్క్స్. తర్వాత బిట్ నెంబర్ 8 ద్వే లఘు సమాధాన ప్రశ్న లిఖిత. ఈసారి మనకి షార్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ప్రోస్ సైడ్. ఇందులో మనకి 4 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అందులో ఏమైనా 2 రాయాల్సి ఉంటుంది. వెయిటేజ్ లెసన్ వచ్చేసి సుహృద్భేద థర్డ్ లెసన్, తర్వాత 5th లెసన్ వృక్షరక్షక పితామహి. బిట్ నెంబర్ 9 అండ్ బిట్ నెంబర్ 10 మనకి చాయిస్ లేదు అనే విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇందులో మీరు కంపల్సరీగా అన్ని లెసన్ చూసుకోవాల్సిందే. ఇక్కడ మనకి బిట్ నెంబర్ 9 వచ్చేసరికి మనకి సంపూర్ణ వాక్యేన సమాదత్త, అంటే మనకి 1 సెంటెన్స్ ఆన్సర్ ఫ్రమ్ పోయిటరీ సైడ్. బిట్ నెంబర్ 10 సంపూర్ణ వాక్యేన సమాదత్త, 1 సెంటెన్స్ ఆన్సర్ ఫ్రమ్ ప్రోస్. ఇంకా మిగిలిన బిట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇంకా మిగిలిన 6 బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం.